హాయ్ అండి, క్రేజీ అభి ఛానల్లో ఈరోజు వచ్చేసి సంక్రాంతి స్పెషల్గా ఈరోజు నాటుకోడి చికెన్ చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు. గ్రేవీ వచ్చేటట్టుగా చాలా బాగా సింపుల్గా చేసుకోవచ్చు అండి. కర్రీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్లో ఇప్పుడు నేను చేయబోతున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయింది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకున్నాను. ఇవి ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి మధ్యలాగా. ఇలా ఫ్రై అవుతుంది కదండి ఉల్లిపాయలు. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం. కొద్దిగా మగ్గాలండి ఉల్లిపాయలు. ఉల్లిపాయలు ఇలా మగ్గుతున్నాయి కదండి. ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మసాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మసాలా కూడా ఫ్రై అయిపోయిందండి, ఉల్లిపాయలు మసాలా ముద్ద. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న ఈ చికెన్ని అందులో వేసేద్దాం. చికెన్ వేస్తాం కదండి, మసాలాలు బాగా పట్టేలాగా కలుపుకున్నాం. మసాలాలు కలుపుకున్నాం కదండి. ఇందులోకి వచ్చేసి ఉప్పు, సాల్ట్ యాడ్ చేసుకున్నాం. అలాగే పసుపు. ఇది కలుపుకున్నాం. ఉప్పు పసుపు వేసుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టుకొని చికెన్లో నుంచి వాటర్ వచ్చేదాకా మగ్గించుకుందాం. కొన్ని మూత తీసి చూస్తే చికెన్లో నుంచి వాటర్ ఎలా వచ్చింది కదండి. ఇప్పుడు టమాటా ప్యూరీ వేసుకున్నాం గ్రేవీ కోసం. చాలా బాగుంటుంది టమాటా వేయడం వల్ల, గ్రేవీ ఎక్కువగా వస్తుంది. ఇది కూడా బాగా కలుపుకొని టమాటా పచ్చివాసన పోయేదాకా మగ్గించుకుందాం. టమాటా కూడా మగ్గిందండి, ఫ్రై అయ్యింది. ఇప్పుడు కారం వేసుకుందాం. 2 స్పూన్ల దాకా కారం, అలాగే ఒక పెద్ద స్పూన్ ధనియాల పొడి, అలాగే చికెన్ మసాలా. ఇవి కలిసేలాగా కలుపుకుందాం. మసాలా ఇవ్వండి, మసాలాలన్నీ వేస్తాం కదా. ఇప్పుడు ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3-4 విజిల్స్ పెట్టుకుంటే మనకి రెడీ అయిపోద్దండి కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే కుక్కర్ మూత పెట్టేసుకున్నానండి. ఇప్పుడు 3-4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దామండి. ఇవ్వండి, మనకి కర్రీ రెడీ అయిపోయింది. సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టుగా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, బాయ్.